This is a day 2 of Hampi and we are starting it with a very good note. Present varaku evaru kendu padalante varaku adi good note eh. Starting the day with Coracle Ride అని చెప్పాం కదా, దిస్ అప్పుడు వరకు నాకైతే మంచిగా అనిపించింది. అండ్ Coracle Ride లో మీకు 2 types ఉంటాయి, ఒకటి లాంగ్ రైడ్, ఇంకొకటి షార్ట్ రైడ్. షార్ట్ రైడ్ 25 minutes వరకు ఉంటుంది అండ్ లాంగ్ రైడ్ మీకు 45 minutes వరకు ఉంటుంది. ఈ నది పేరు తెలుసు కదా, తుంగభద్ర నది. ఇదంతా సనాపూర్ సైడ్ ఆఫ్ హంపీలో ఉంటుంది మీకు, ద సెకండ్ సైడ్, అందుకే సెకండ్ డే హిప్పీ సైడ్లో ఉంటుంది మీకు. అండ్ టుడే వీ హ్యావ్ లాంగ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ. నిన్న చేసిన వాటితో పాటు మీకు సరిగ్గా ఏ రోజు ఎక్కడికెళ్ళి లైట్నరీ అంతా మీకు డిస్క్రిప్షన్లో పెడతాము, ఫాలో ఇట్. ఏమైతుంది? కడుపు తిప్పేస్తుంది. ఎలా ఉంది? బాగుంది. సూపర్ చెప్పట్లేదు కదా. అండ్ మీకు కనుక డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ Coracle Rideకి ఎట్లా వెళ్ళాలి, క్లిఫ్ జంపింగ్ ఎలా వెళ్ళాలి అంటే కింద మేము నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. యూ విల్ గెట్ దెమ్ ఇన్ ద బెస్ట్ ప్రైజెస్ అండ్ ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ కైండ్ ఆఫ్ థింగ్. And now we came to cliff jumping. సీనరీ చూడండి ఒకసారి, సీ ద రాక్స్, ఏదో సమ్ న్యాచురల్, ఆబ్వియస్ న్యాచురల్ ఫార్మేషన్, కానీ నాకైతే ఏదో నిజంగా వైల్డ్లోకి చాలా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే అక్కడ అలా కొట్టుకుంటూ వస్తే అట్లా ఉంది. ఇప్పుడు మేము ఎందుకు లక్కీ అంటే నైనాతో ఉండడం వల్ల ఆమె బకెట్ లిస్ట్లోనే మేము కూడా చేసేస్తున్నాం అనమాట. అదో రకంగా కొద్దిగా అది మరి పాజిటివే. 5 feet, 10 feet, 18 feet, 60 feet direct. Direct. 3, 2, 1, jump! నా వల్ల అయితలేదు. 3, 2, 1, jump! Jump! ఇట్స్ సో గుడ్. మంచిగా ఉంది. ఏమంటారు, నాకు దూలిపేట, నాకు దూలి కొనుక్కున్న వాళ్ళందరూ రావాలి. లేదు, బాగా హెల్ప్ చేశారు పాపం ఈయన. సో బేసికలీ హంపీలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో నిన్న మంచిగా టూరిస్ట్ ప్లేసెస్ చూసాక ఈ రోజు అడ్వెంచర్తో డే స్టార్ట్ చేయాలి అని క్లిఫ్ జంపింగ్ అండ్ Coracle Ride చేసాం. బై ద వే, మీకు హంపీలో డే 1 ఎలా ప్లాన్ చేసుకోవాలి అని డౌట్ ఉన్నా, మంచి ప్లేసెస్ ఏమేమి చూడాలి అని డౌట్ ఉన్నా, చెక్ దిస్ వీడియో. అండ్ మార్నింగ్ అడ్వెంచర్ చేసి అండ్ మళ్ళీ మన కంఫర్టబుల్ స్టే ఓసో రిసార్ట్ కి వచ్చాం. యూ గాట్ ఫ్రెష్డ్ అప్ అండ్ ఎయిట్ సమ్ గుడ్ ఫుడ్. అక్కడ ఆర్గానిక్ గా కుకింగ్ చేసి సర్వ్ చేస్తారు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తమ్ముడు? తమల్లా ఏంట్రా? హీరో అంటే అబ్బాయా? అండ్ లిటరల్లీ మేము ఆసో నుంచి బయటికి రావడం అంటే ఒక టాస్కే, బికాస్ మాకు ఆసో ఎంత నచ్చింది అంటే వీ వాంట్ టు చిల్ దేర్ మోర్ అండ్ మోర్. సెకండ్ డే ఇన్ హంపీ నాకైతే స్టార్టింగ్ అయితే మంచిగా నచ్చింది, కొంచెం భయం అది వేసిన, బట్ ఇట్స్ అ గుడ్ థ్రిల్. మళ్ళీ మనం సేమ్ నిన్న వచ్చాం కదా, ఆ ఏరియాకి వచ్చాం, హంపీ మెయిన్ హంపీ ఏరియాకి. ఇంకా మనం కొన్ని స్పాట్స్ ఉన్నాయంటే కవర్ చేసుకోవడానికి. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ.
యాక్చువల్గా ఈ వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఈ వినాయక విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎదురు నుంచి చూస్తే వినాయకుడు కనిపిస్తాడు, అండ్ వెనకాల నుంచి చూస్తే పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నట్టు కింద కనిపిస్తాడు అనమాట. ఇదనమాట ఈ విగ్రహం స్పెషాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ స్టోన్ మీద చెక్కారు, మల్టిపుల్ స్టోన్స్ కాదు. అండ్ ఇదంతా కూడా విరూపాక్ష టెంపుల్ చుట్టుపక్కలే ఉంటుంది అనమాట. ఇది కృష్ణ టెంపుల్, ఇవన్నీ పక్కనే అనమాట, హంపి బజార్. సో మీరు ఒక చోటకి వస్తే ఇవన్నీ కవర్ అయిపోతాయి. మీరు విరూపాక్ష టెంపుల్ దగ్గరికి ఒకసారి వస్తే అక్కడ కృష్ణదేవరాయ కాంప్లెక్స్ ఉంటుంది. మీకు అక్కడే అన్ని మాన్యుమెంట్స్ ఒకేసారి కనపడతాయి అనమాట. మీకు క్లారిటీగా ఉండడానికి రోడ్ మీద మీకు సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ మనం గణేష్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీ కేమ్ టు దిస్ కృష్ణ టెంపుల్. ఇది కూడా ఒక రూయిన్ టెంపులే. రూయిన్ అంటే మనకి లోపల ఐడల్స్ ఉండవు, బట్ ద ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది. ఇది కృష్ణ టెంపుల్ కాబట్టి దాన్ని బట్టి మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ వాళ్ళు చెక్కడం కానీ, అట్లాగా కృష్ణుడు లైఫ్ లైక్ భాగవతం కానీ, మహాభారతంలో కొన్ని సీన్స్, మోస్ట్లీ భాగవతమే. లైక్ ఇది బాలకృష్ణ టెంపుల్ అంటే కృష్ణుడు చిన్నప్పుడు ఉండే డైటీతో ఇక్కడ కృష్ణుడు ఉండేవారు కాబట్టి దాన్ని బట్టే మనకి ఇక్కడ స్ట్రక్చర్స్ ఇంకా కథలు అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఇది బాలకృష్ణ గుడి కదా, మీకు ఈ చుట్టుపక్కలే సేమ్ ఇదే గుడిలో ఇదే ప్లేస్లో రైట్ సైడ్ ఇక్కడ ఇదంటే ఇది లక్ష్మీదేవి గుడి, దీని పక్కన ఉంది సరస్వతీదేవి గుడి, అండ్ వెనకాల కనిపిస్తుంది కదా అదే గణేశుడి గుడి అంటే వినాయకుడి గుడి అనమాట. ఒక్క దాంట్లో కూడా విగ్రహం లేదు. ఎట్లా ఉండే గుళ్ళు ఎలా అయిపోయినా చూడండి. అండ్ ఇక్కడ చూస్తే ఆర్కిటెక్చర్ చెప్పాం కదా, ప్రతి చోట కూడా మీకు ఆ కథని చెక్కారని చెప్పి ఎంతమంది ఆర్టిస్టులు ఉండేవారు అనిపించింది అనమాట. అంటే ఒక గుడి చుట్టూనే కొన్ని వందల బొమ్మలు ఉన్నాయి. నాకు తెలిసి ఎన్ని లేకపోతే 1000 కన్నా ఎక్కువే ఉంటాయి ఒక గుడిలోనే. అలా ఎన్ని వందల గుళ్ళు ఉన్నాయి ఇక్కడ హంపీలో, 3000 గుళ్ళు అంట. అంటే ఎంతమంది ఆర్టిస్టులు కావాలి. ఇది చూస్తే మొత్తం అన్నీ కూడా సమానంగా ఉన్నాయి. ఏదో ఆనవాలు ఉందంటే బొమ్మ ఉండేది అన్నట్టు ఆనవాలు ఉన్నాయి. కొన్ని మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అంటే అవి మొఘల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సామ్రాజ్యం ఇంకో సామ్రాజ్యం మీద గెలిచింది అంటే ఫస్ట్ నాశనం చేసేది వాళ్ళ గుడులు, నెక్స్ట్ వాళ్ళ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో అవి. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని నాశనం చేస్తే కల్చర్ అనేది మొత్తం తీసేస్తే వాళ్ళ కల్చర్లోకి వెళ్ళిపోద్ది. ఒక్కడే రాజు, మన రాజు ఇడే అని చెప్పడానికి ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆ రాజు కట్టించిన కట్టడాలు, ఆ టైంలో జరిగిన ఇవన్నీ అవే మళ్ళీ మన పొలిటీషియన్లోకి వచ్చినాయి అనమాట. I'm a traveling spirit. I've seen many shores, from the West Pacific to the island of Kenya. They treat me like a son anywhere I go, and even though no one can tell, I still feel that I'm alone. హంపీలో మీకు చాలా దగ్గర పుష్కర్నీస్ కనబడతాయి. నిన్న మనం చూపించింది వన్ ఆఫ్ ద మెయిన్ పుష్కర్ని, ఎందుకంటే స్టెప్ వెల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్గా ఒక పుష్కరిణి కనపడింది. బట్ లోపలికి వెళ్ళి కొంచెం ఆదత ఎక్కువ ఉన్న వాళ్ళు ముందే గుర్తుపెట్టుకోండి. మాకు కూడా వేరే వాళ్ళు చెప్పడం బట్టి తెలిసింది క్రాకడైల్స్ ఉన్నాయి దీంట్లో. సో నాకెందుకో భయం అవుతుంది, నేను పైకి వచ్చేసాను. నేను క్రాకడైల్ చూసాను ఇక్కడ, అందుకని ఇంకా ఎక్కువ నమ్ముతున్నాను. ఫొటోస్ అవి తీసుకోండి, కానీ బీ వెరీ కేర్ఫుల్ హియర్. నేచర్ అంటే ఇలాగ వైల్డ్గానే ఉంటుంది. ఈ పుష్కర్ని అయితే కృష్ణ టెంపుల్ ఎదురుకుండా ఉంది. ఇట్ ఈస్ సో నైస్ హియర్. క్రాకడైల్స్ అవి కూడా ఉన్నాయి, సో బీ కేర్ఫుల్ అంతే. I have learned that no one else can carry this load. It's a train where I'm the only passenger on board. Oh, there is beauty to enjoy on this road, but even so, I still feel that I'm alone. I'm alone. I'm alone. I'm alone. ఇప్పటి వరకు మేము చూసినవన్నీ రూయిన్స్ అయిన టెంపుల్సే. అండ్ ఫస్ట్ టైం ఇది హంపీలో లైవ్ అంటే ఇప్పుడు కూడా పూజిస్తున్న టెంపుల్గా వచ్చాము. అదే విరూపాక్ష టెంపుల్. అసలు గోపురం స్ట్రక్చరే మైండ్ బ్లోయింగ్ ఉంది. విరూపాక్ష టెంపుల్ అనేది యాక్చువల్లీ శివుడి టెంపుల్ అనమాట లోపల. అండ్ ఇక్కడ మీకు ఎలిఫెంట్ ఉంటుంది. అండ్ లోపల కూడా వెరీ గుడ్ ఎస్థెటిక్స్, లైక్ సౌత్ ఇండియన్ ఎస్థెటిక్స్ చాలా మంచిగా ఉన్నాయి.
అసలు విరూపాక్ష టెంపులే చాలా బాగుంది విజువల్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది విరూపాక్ష టెంపుల్ మీరు కనుక వర్షంలో చూసుంటే. ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి అట్లా వర్షంలో వస్తే చాలా బాగుంటుంది కదా, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అనుకున్నాను. ఇక్కడ ఏనుగు, కొలను, వర్షం, ఈ ప్లేస్ దేనికి తక్కువ రాదు. మీరు కూడా ఖచ్చితంగా చూసుకుని వెదర్కి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే వర్షాలు పడుతున్నాయి మంచిగానే. అండ్ సో దాన్ని బట్టి మీరు మా ఐటినరీ ఫాలో అయిపోయి క్లాసిక్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేయండి. విరూపాక్ష టెంపుల్కి బయట పార్కింగ్ దగ్గర యూ హ్యావ్ దిస్ హంపి బజార్. అక్కడ మీరు సూవినియర్స్ కొనుక్కోవచ్చు. వి గాట్ దిస్ మ్యాగ్నెట్స్. ఇంకా అది ఈజీ కొనడానికి అయిపోద్ది. అది నరసింహస్వామి స్టాచ్యూ. యాక్చువల్లీ ఇక్కడ సన్సెట్ చాలా బాగుంది. విరూపాక్ష టెంపుల్ పక్కనే హిమకోట హిల్ ఉంటుంది. మీరు అక్కడ కవర్ చేసుకుని మళ్ళీ రావచ్చు. బట్ 6 o'clock ఇక్కడ అన్ని మాన్యుమెంట్స్ మోస్ట్లీ క్లోజ్ అయిపోతాయి. అండ్ మేము అట్లా చూసుకుని వీ కేమ్ టు దిస్ ప్లేస్. దాని పేరు లక్ష్మీ నరసింహస్వామి స్టాట్యూ. ఇది చాలా పెద్ద స్టాట్యూ. అది కూడా 1 single స్టోన్తో కార్వ్ చేశారు. బట్ డిస్ట్రక్షన్లో ఏమైందంటే దాని హ్యాండ్స్ ఇంకా లెగ్స్ అన్నీ పడిపోయాయి అనమాట, ఇరిగిపోయాయి. కానీ లెగ్స్ని రిస్టోర్ చేశారు. విత్ సిమెంట్ స్లాబ్ వేసి మీకు లెగ్స్ రిస్టోర్ చేసింది కనపడుతుంది. అండ్ ఇది లక్ష్మీ నరసింహస్వామి స్టాట్యూ. దాని పక్కనే బడావిలింగం ఉంటుంది. ఆ బడావిలింగం నీకు ఏంటి ఎట్లా ఉంటుంది అంటే 3 meters టాల్ లింగం. అది కూడా సింగిల్ స్టోన్ లింగం. అంటే బడవలింగం అని ఎందుకంటారు తెలుసా? బడవ అంటే పేద అని అర్థం అంట. ఒక పేదవాడి కట్టించిందంటే గుడి, అందుకని బడవలింగం అంటారు. థ్యాంక్ యూ సో మచ్. Big brain. బయట హంపి కానీ వేరే ప్లేస్ కానీ ఎక్కడికైనా తిరిగినా మనం లాస్ట్కి స్టేకి వచ్చి అక్కడంతా వైబ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ఆల్సో ప్రెజెంట్ మనం బాన్ఫైర్ ఉంది. అండ్ ఈ క్లైమేట్కి, బాన్ఫైర్కి, ఫుడ్కి ఇట్స్ లైక్ ఏ పర్ఫెక్ట్ సెట్. ఇక్కడ మేము కూర్చొని ఎంజాయ్ చేసి తిని మంచిగా వెళ్తాం. నిన్న రాత్రి హంపీలో మనం డే మంచిగా స్పెండ్ చేసిన తర్వాత వి డ్రోవ్ ఆల్ ది వే టు బాదామి. ఒక 100 kilometers ఉంటుంది హంపీ నుంచి బాదామికి. ఆ రూట్లో అలా చేసుకుని వీ కేమ్ టు దిస్ గైగాంటిక్ బాదామి కేవ్స్. బాదామి అనేది ఒక యాక్చువల్లీ మీకు ఒక వీకెండ్ కూడా నీట్గా స్పెండ్ చేసొచ్చు ఇక్కడ. బట్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ మెయిన్ స్పాట్ బాదామి కేవ్స్, ఇంకా భూత్నాథ్ టెంపుల్, ఇంకా అగస్త్య లేక్, ఈ 3 కవర్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ ఇక్కడ 4 రాక్ కట్ కేవ్స్ ఉంటాయి. బేసికలీ 4 caves ఉంటాయి. ఒక్కొక్క కేవ్ ఒక్కొక్క దేవుడికి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. స్టార్టింగ్ మీకు అన్ని దేవుళ్ళతో రిప్రజెంట్ చేసి ఉంటుంది. అండ్ దిస్ ద ఫస్ట్ కేవ్. బాదామి కేవ్స్లో 4 caves అని చెప్పాను కదా. దిస్ ఇస్ అ సెకండ్ కేవ్. అండ్ ఈ కేవ్ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తికి డెడికేటెడ్ అయి ఉంది. 6th century దీన్ని ఎక్స్కవేట్ చేసి లేకపోతే దీన్ని చెక్కి అట్లా చేశారనమాట. ఇక్కడ మీకు పాల సముద్రం విజువల్స్ అవన్నీ కూడా కనబడతాయి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా తెలుసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ స్కానర్ పెట్టారనమాట. మొత్తం రాసి పెట్టిన అది చెరిగిపోద్ది కదా, ఈ స్కానర్ని మనం స్కాన్ చేసుకుంటే వీ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్.
థర్డ్ కేవ్ ఆఫ్ బాదామి కేవ్స్. ఇది కూడా విష్ణుకే సమర్పించారు. అండ్ ఇది బిల్డ్ చేసింది అయితే చాణుక్య డైనాసిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిల్డ్ చేశారనమాట. అండ్ యాక్చువల్లీ మోనోలిథిక్ కేవ్స్ కూడా ఇది రెడ్ స్టోన్ కేవ్స్ అనమాట. లైక్ ఈ మౌంటైన్ అంతా ఒక రెడ్ స్టోన్. అండ్ థర్డ్ కేవ్ దగ్గరికి వస్తే యూ కెన్ సీ ది బ్రీజ్ హౌ నైస్ ఇట్ ఈస్. అండ్ యూ కెన్ సీ ద ఫుల్ పానరామిక్ వ్యూ ఆఫ్ బాదామి సిటీ. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు వాచ్. ఇక్కడ నుంచే మనకి అగస్త్య లేక్ అది కూడా కనిపిస్తుంది. ఇట్ ఈస్ సో గైగాంటిక్. మేము ఆటోలో వెళ్తున్నాం. 300 రూపాయలు అంటే 350 అంటే 300కి ఒప్పించాం. 500 అంటే 500 అంటే 300కి ఒప్పించాం. 10 రోజులు ఉంటామని చెప్పి. कार नहीं जा सकता हूँ నిజంగా ऑटो सकता हूँ लेकिन ऑटो కూడా नहीं जा सकता ఆటో సక్తా इधर अब ये महाराष्ट्र लोग बहुत आते हैं, तेलंगाना का बहुत आते हैं सर. तेलंगाना पीपल अच्छा आदमी है. हाँ सर, महाराष्ट्र लोग बहुत आते हैं सर. महाराष्ट्र भी अच्छा है बट तेलंगाना ज़्यादा अच्छा है. हाँ सर. నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తారంట. మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ మంది వస్తారంట. అన్ని హిందీలో తెలుసుకుని హిందీ आता आ सकता. దిస్ ఇస్ భూత్నాథ్ టెంపుల్. ఇంకా అగస్త్య లేక్. అగస్త్య లేక్ వచ్చేసి రెయిన్ వాటర్ ఫ్రెష్ లేక్ అనమాట. మనకి రెయిన్ వాటర్ ఏమొస్తుందో దాన్ని బట్టే ఉంటుంది. మీకు అక్కడ చిన్నగా వాటర్ ఫాల్స్ కనపడుద్ది. వాటర్ ఫాల్ అవుతుంది అంతే, వాటర్ ఫాల్స్ కాదు. రెయినీ సీజన్ ఇంకా రెయిన్స్ బాగా వచ్చినప్పుడు మంచిగా వాటర్ ఫాల్స్ వస్తుందేమో. ఆ వాటర్ అంతా కలెక్ట్ అయ్యి ఈ లేక్లో వస్తుంది అనమాట. ఈ లేక్ నుంచి బాదామి ఊరికి సప్లై అవుతుంది. అండ్ భూత్నాథ్ టెంపుల్ వచ్చేసి చాణక్యాస్ కట్టించారు ఇన్ ద 7th century. సో దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ వీకెండ్ ఆర్ ఒక 3 days ప్లాన్. మీకు హంపి ఇంకా బాదామి మీకు కుదిరితే 2 కవర్ చేసుకోండి. ఇది కూడా కవర్ చేసుకుంటే మీకు 2 places దగ్గర ప్రాక్సిమేట్లో కవర్ అయిపోయినట్టు ఉంటుంది. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మొత్తం మీకు కావాల్సిన ఐటనరీ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడుతుంది. అండ్ మీకు విజువల్ గా ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాం అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు వెళ్ళేటప్పుడు ఉపయోగపడుతుంది. టోటల్ గా 45 ప్లేస్లు ఎన్నో తిరగాల్సి ఉంటుంది. కానీ అన్ని కవర్ చేయలేము ఒక 3 రోజుల్లో. కాబట్టి ఒక 10-15 వరకు మేము పెట్టడానికి ట్రై చేస్తాం, మేము వెళ్ళిన వాటితో పాటు. అండ్ మీకు గుర్తుంది కదా మనం స్టే చేసింది ఓసో. యా, ఇట్ విల్ బి మోర్ పీస్ఫుల్. మీకు హంపి చూడడానికి బయట చూడడానికి ఎంత బాగుంటుందో ఓసోలో స్టే చేస్తే యూ విల్ గెట్ ద వైబ్ ఆల్సో దేర్. యా, చిల్ అవ్వడానికి అట్లా మంచిగా. అండ్ హంపి అండ్ దిస్ ఇస్ బాదామి, దిస్ ఇస్ అవర్ ట్రిప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియో చెప్పైతే మాది. అర్థమైందా? మాది. అండ్ నెక్స్ట్ ఏ ట్రిప్ కూడా మీరు కామెంట్లో చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి కమెంట్లు పెట్టి దాంట్లో లైక్ ఎక్కువ వస్తే అక్కడికి తీసుకెళ్తాం. నేను ప్లాన్ వేస్తాను, ఆయన తీసుకెళ్తాను.